ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక భారీ ప్రకటన వెలువడింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైసీపీ 16వ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ 2029 ఎన్నికల నాటికి రైతు రుణమాఫీ చేస్తాననే సంచలన హామీని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు మరియు రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ కీలక ప్రకటన చేస్తున్నట్లు తెలుస్తుంది. గత 5 ఏళ్ల పాలనలో రైతు భరోసా వంటి పథకాల ద్వారా పెట్టుబడి సాయం అందించిన జగన్ ఇప్పుడు నేరుగా రుణమాఫీ అంశాన్ని తెరపైకి తేవడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. వైసీపీ ఆవిర్భావం నాటి పోరాటాలను గుర్తు చేస్తున్న జగన్ తమ పార్టీ ఇప్పుడు రైతు పక్షపాతిగానే ఉంటుందని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు మరియు ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోతున్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని జగన్ పేర్కొన్నారు. 2029లో వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా తన ఉన్న రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేస్తానని ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన విన్న కార్యకర్తలు మరియు నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా జగన్ రుణమాఫీ కంటే కూడా నగదు బదిలీ పథకాలకే మొగ్గు చూపుతారు. అయితే రైతుల్లో పెరుగుతున్న అసంతృప్తిని గమనించి వారిని తమ వైపు తిప్పుకోవడానికి ఈసారి పంతం మార్చినట్లు కనిపిస్తుంది. రుణమాఫీ అనేది రైతులకు తక్షణ ఉపశమనం కలిగించే అంశం కావడంతో గ్రామీణ ఓటు బ్యాంకులను పటిష్టం చేసుకోవడానికి ఇది దోహదపడుతుందని వైసీపీ భావిస్తుంది. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కూడా ఈ ప్రకటన ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జగన్ తన ప్రసంగంలో రైతుల సంక్షేమమే లక్ష్యంగా తన మేనిఫెస్టో రూపొందిద్దుకుంటుందని వెల్లడించారు. కేవలం రుణమాఫీ మాత్రమే కాకుండా ఉచిత పంటల బీమా మరియు గిట్టుబాటు ధరల కల్పనపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులని సాకుగా చూపి రైతు సంక్షేమాన్ని విస్మరించడం సరికాదని ఆయన హితవు పలికారు. 2029 లక్ష్యంగా ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లాలని, రైతులకు భరోసా కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సంచలన ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రాబోయే రోజుల్లో ఈ రుణమాఫీ ఇతర రాజకీయ పార్టీల వ్యూహాలను ఏ విధంగా మారుస్తుందో వేచి చూడాలి. జగన్ చేసిన ఈ ప్రకటన రైతాంగంలో కొత్త ఆశను రేకెత్తిస్తుంది.